Hi guys, welcome back to my channel. So ఇవాళ వ్లాగింగ్ కాదు, ఇవాళ నేను కుక్ చేయబోతున్నా. లైక్ మార్నింగ్ నుంచి నాకు పనీర్ బటర్ మసాలా తినాలనిపిస్తుంది, బట్ మమ్మీతో కాకుండా ఇవాళ నేను కుక్ చేద్దాం అనుకున్నా. అండ్ ఆల్సో ఇది చాలా ఈజీ, లైక్ ఎక్కువ కాంప్లికేటెడ్ ఏమి ఉండదు, తొందరగా అయిపోతుంది. లైక్ ఎక్కువ మనం దాన్ని పేస్ట్ సపరేట్గా గ్రైండ్ చేసి దాన్ని కుక్ చేసి మరి ఎక్కువ లెంతీ అయిపోతుంది. బట్ ఈజీగా ఒకే దాంట్లో ఎలా చేయొచ్చు లైక్ నేను చెప్తాను. అండ్ మీరు కూడా ట్రై చేయొచ్చు ఇఫ్ ఎవరైనా కొత్తగా చేస్తున్న ట్రై లైక్ ఆల్రెడీ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, బట్ మీరు ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది అండ్ ఈజీ కూడా. సో యా, వితౌట్ ఎనీ ఫర్దర్ డూ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనం ముందు ఇప్పుడు పనీర్ని ఫ్రై చేయాలి. సో ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ కొంచెం బటర్ వేసి కొంచెంసేపు అలా స్టీర్ చేయండి, లైక్ బటర్ మెల్ట్ అయ్యాక. అండ్ దాని తర్వాత కొంచెం సాల్ట్ లైట్గా, అండ్ దాని తర్వాత కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఇవన్నీ బాగా మిక్స్ చేసి లైక్ ఆ బటర్ కూడా వేసాం కదా, సో స్మెల్ ఒకటి రావాలి చిల్లీది. అండ్ దాని తర్వాత ఈ పనీర్ పీసెస్ అన్నీ దాంట్లో వేసి అండ్ దీని అన్నిటినీ కొంచెం స్టీర్ అలా చేయాలి. లైక్ ఆ బ్రౌన్ కలర్ అనేది పనీర్లో రావాలి కొంచెం లైట్, మరీ మనం ఫ్రై చేసేస్తే ఇంకా బాగోదు. సో కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేదాకా అది ఫ్రై చేస్తూనే ఉండాలి. సో చూసారు కదా, మంచి కలర్ అయితే వచ్చేసింది. అండ్ ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేయడమే. అండ్ యా, సో ఇది కొంచెంసేపు అలా పక్కన పెట్టండి లైక్ ఈ బౌల్లో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ అనేది గ్రేవీ చేయడం. సో ఒక మిక్సీ బౌల్లో 4 టొమాటోస్ కట్ చేసి వేసుకోండి. దెన్ 8 to 10 గార్లిక్ క్లోవ్స్, 1 inch జింజర్ అండ్ కొరియాండర్ లీవ్స్, దెన్ 1 green chilli and like 1.5 spoon Kashmiri red chili powder, 1 teaspoon coriander powder, and then 1/2 teaspoon jeera powder or normal jeera వేసుకోవచ్చు. అండ్ దెన్ 15 కాజు అలా తీసుకోండి, సోక్ చేసి ఉండాలి ఆల్రెడీ. సో అవి కూడా వేసుకొని వితౌట్ వాటర్ గ్రైండ్ చేయాలి. అండ్ చూడండి, ఇలా థిక్ పేస్ట్ అనేది రావాలి, లైక్ వాటర్ వేయకుండా మనం గ్రైండ్ చేస్తే ఒక థిక్ పేస్ట్ ఇలా వస్తుంది. సో ఒక కడాయిలో 1 teaspoon ఆయిల్ అండ్ 1 teaspoon బటర్ అండ్ ఆల్సో 1 teaspoon జీరా, ఇవన్నీ వేసి కొంచెం బాగా మిక్స్ చేయాలి. ఆల్సో ఒక 3 ఇలాచీ అలా తీసుకొని దాంట్లో వేసి దీన్ని బాగా ఫస్ట్ మిక్స్ చేసుకోండి. దెన్ యాడ్ 1/2 inch cinnamon, 1 bay leaf, 1 teaspoon garlic chopped and 1 chopped green chilli. ఆల్సో 3 ఆనియన్, మీడియం ఆనియన్ ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసి వేసుకొని ఇవన్నీ బాగా స్టర్ చేయండి. లైక్ బ్రౌన్ టోన్ వచ్చేదాకా స్టర్ చేయాలి. అండ్ దాని తర్వాత 1/4 teaspoon హల్దీ పౌడర్ అండ్ 1.5 spoon కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఇవన్నిటిని వేసి మళ్ళీ బాగా మిక్స్ చేయండి. దెన్ మనం మిక్స్చర్ చేసాం కదా గ్రేవీ, అది ఇంకా యాడ్ చేసుకోండి. కొంచెం అలా స్టర్ చేసి మనకి నచ్చినంత సాల్ట్ వేసుకోండి. అండ్ ఆల్సో కొద్దిగా షుగర్, ఎక్కువ కాదు చాలా కొద్దిగా, ఆ టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. మరి మీరు ఎక్కువ వేస్తే స్వీట్ అయిపోతుంది. కొంచెం అలా 10 to 15 minutes స్టర్ చేస్తూనే ఉండండి, కొంచెం ఆయిల్ వదులుతుంది కదా అప్పుడు దాకా. అండ్ ఒక థిక్నెస్ అనేది రావాలి. సో 15 minutes అలా స్టర్ చేస్తూనే ఉండండి. ఇలా థిక్నెస్ వస్తే ఇంకా అయినట్టు. దాని తర్వాత ఒక 1/2 glass ఆఫ్ వాటర్ వేసుకోండి. మరి 1 glass వేస్తే మరి కన్సిస్టెన్సీ మారిపోద్ది. ఒక 1/2 glass వేసాక అది కూడా మళ్ళీ స్టర్ చేసుకోండి. స్టర్ చేసుకున్నాక ఇంకా మనం ఫ్రై ఉంచుకున్న పనీర్ ఉంది కదా, అది కూడా వేసుకోండి. సో ఒకటొకటి అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. అండ్ జాగ్రత్తగా మిక్స్ చేయండి, ఎందుకంటే పనీర్ లైక్ తెలుసు కదా తొందరగా ఇరిగిపోతుంది. సో మెల్లిగా చిన్నగా దాన్ని స్లోగా స్టర్ చేస్తూ ఆ బాయిల్ ఫ్లేమ్ వచ్చేదాకా వేసి తర్వాత కొంచెం బటర్ వేసి అది కూడా మరి మిక్స్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం కాశ్మీరీ మేతి అండ్ 1 pinch గరం మసాలా అండ్ కొంచెం కొరియాండర్ లీవ్స్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి. సో కొరియాండర్ లీవ్స్ వేసాక మ్యాక్స్ 2 to 3 minutes వేస్తే చాలా, వేసాక ఒకసారి మిక్స్ చేసుకోండి. అండ్ యా, పనీర్ గ్రేవీ ఇస్ రెడీ, పనీర్ బటర్ మసాలా ఇస్ రెడీ. అండ్ చూడండి ఎంత బాగుందో, కలర్ కూడా బాగా వచ్చింది బికాస్ మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కాబట్టి. అది స్పైస్ కూడా ఎక్కువ ఉండదు అండ్ కలర్ బాగా వస్తుంది. సో ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. చాలా ఈజీ రెసిపీ, మీకు ట్రై చేసి చూడండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో, మీరు కూడా ట్రై చేసి చూడండి. యా, సో see you guys in the next video. Till then, bye.